మీ అందరికీ నా వందనాలు. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం నుంచి 53 వరకు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. చదువు సాధించేస్తారు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఆయన బెతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడైన వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క దైవ జనాంగమా, గమనించండి. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 24వ అధ్యాయము 49 నుంచి మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారు అపోస్తుల 12 మందిని ఆయన కలుసుకొనుటకు, ఆయన వారితో మాట్లాడుటకు, నేను పునరుద్ధానుడనై తిరిగి లేచాను అని ఒక రుజువు కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు మరణపములను విరిచి మృత్యుంజయుడిగా 3వ దినాన్న తిరిగి లేచినప్పుడు, తిరిగి మొదటగా ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అపోస్తులున్న 12 మంది ఉన్న స్థలానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. వారితో కలిసి ఒక 40 దినాలు ఉన్నాడు. వారితో కలిసి మంచి భోజనం చేశాడు. వాళ్ళు పెట్టిన భోజనం వారితో కలిసి ఒక 40 దినాలు సావాసం చేసి వారికి పరలోక సంబంధమైన సంగతులను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. దైవజనులు ఎప్పుడు కూడా వారి సొంత ఆలోచనలు కానీ, సొంత మాటలు కానీ, సొంత ఉద్దేశాలు కానీ, వారికి నోటికి ఏది కలిగితే అది పలకడం కానీ ఉండదు. కారణం ఏంటంటే వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, దేవుని చేత వారు ప్రతిష్ఠింపబడిన వారు. దేవుడు ఏదైతే వారి నోట నుంచి పలికిస్తాడో ఆ మాట తప్ప వేరో మాట పలకటానికి వారికి అవకాశమే లేదు. ఎందుకు చెప్తున్నానంటే మాట నిజంగా దేవుడు దర్శనం మేరకు, దేవుని ఏర్పాటు మేరకు, దేవుని చిత్తం మేరకు, దేవుని కోరిక చొప్పున ఖచ్చితంగా దేవుడు తన పట్ల ఒక దర్శనం కలిగి ఉంటే ఆ దైవజనుడు ఆత్మ కలిగిన దైవజనుడు అయి ఉంటాడు. ఆ దైవజనుడు ఖచ్చితంగా దేవుని వాక్య విషయంలో బయట విషయాలు అనగా లోకముల విషయాలు పరిశుద్ధ గ్రంథంలోకి తీసుకుని వచ్చి పరలోక సంబంధాల విషయాలుగా ఎక్కడ ఎప్పుడు చెప్పడు. ఒకవేళ ఎవరైనా చాలామంది సేవకులు లోకంలో అన్నీ తీసుకొని చెప్తున్నారు కదంటే అది వారికి మంచిది కాదు, వింటున్నట్టు వారికి కూడా మంచిది కాదు. ఎందుకంటే వాటిని బట్టి చెడిపోతారు. కానీ వాక్యం ఏమంటుందంటే, వాక్యము పాలు తేనెల కంటే శ్రేష్టమైనదట. హల్లెలూయా. ఎండి బంగారముల కంటే శ్రేష్టమైనదట. జుంటు తేనె కంటే మధురమైనదట. అంటే విలువైనంటి మధురమైనంటి వాక్యం అనగా దేవుని మాట కంటే లోకంలో ఏది కూడా శ్రేష్టమైనదైతే కాదు. దేవునికి స్తోత్రం. అందుకనే యేసు ప్రభువు వారు 12 మందికి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వారు మనసు ఉంచారు. ఈరోజు సేవకుడు సంఘములో ఉపదేశించిన లేదు ఇలాగా ఆన్లైన్లో దేవుని వాక్యం చెప్పిన
చాలా జాగ్రత్తగా దాసులు చెప్పే మాటల మీద లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే దాసులు చెప్పే మాటల మీద లక్ష్యం ఉంచినప్పుడు ఆ లక్ష్యం ఉంచేవారు లేదా వాక్యం వినేవారు దాన్ని గైకొని వారు ఏమవుతారంటే యెహోవా చెంద అనగా యేసుక్రీస్తు నామములో దాసులు వారిని ఆశీర్వదిస్తారు. ఇది మీరు నమ్మండి. దానికి వాక్యం నేను చివరిలో చూపిస్తాను మీకు. ఖచ్చితంగా దాసులు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాద ఫలము చాలా గొప్పగా ఉంటుందండి. మేము ప్రార్థన చేసుకున్నాం, దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, మా ప్రార్థనకి జవాబు వచ్చింది, మా ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు ఆమోదముద్ర వేశాడు, దేవుడు మా మొర ఆలకించాడు, దేవుడు మా దుఃఖాన్ని, మా కన్నీళ్ళు, మా వేదన చూసి నా ప్రార్థన ఆలకించాడు అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ప్రియులారా, మంచిదే, అలా అనుకోవడం తప్పులేదు, అలా చెప్పడము తప్పులేదు. కానీ ఈ ప్రార్థన వెనుక, మీరు చేసే ప్రార్థన వెనుక దాసులు మరి ఎంతో ఉంటారు. సేవకురాలు సేవకుడు చేసే ప్రార్థన ఎంతో ఉంటుంది. దాసురాలు ప్రార్థన ద్వారాగా మీకు దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థన వల్లే జరిగిపోయిందని కాదు, మీ సంఘ కాపరి, సంఘంలో ఉన్న సేవకురాలు ప్రార్థన, ఈ రెండు ఏం చేస్తాయంటే మిమ్మల్ని పురుగలిపి మరింతగా దేవునికి అనగా తండ్రి అయిన దేవునికి దగ్గర చేస్తాయి. మరింతగా తండ్రి అయిన దేవునితో సావాసములో ముందుకు నడిపిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వారి ప్రార్థన మీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడు. ఒకవేళ మీరు సంఘంలో సాక్ష్యం చెప్పినా, ఒకవేళ ఎక్కడైనా సాక్ష్యం చెప్పినా మీరు ఒక మాట చెప్పాలి. ప్రియమైన దేవుని యొక్క దైవ జనంగం ఏం చెప్పాలంటే, నేను ప్రార్థన చేశానయ్యా, కానీ మా సేవకులు, మా కాపరి, మా సేవకురాలు మాకంటే ముందుగా తండ్రి దగ్గర ఎంతో మొరపెట్టారు. మా అవసరాలు, మక్కర్లు, మాకు కలిగిన ఆ శ్రమలు లేదా మాకు కలిగిన బాధలు, మాకు కలిగినటువంటి వ్యాధులు, మాకు కలిగినటువంటి సమస్యల బట్టి దాసురాలు ఎంతో ప్రార్థించగా వారు ప్రార్థనలే కాదు మేము కూడా ప్రార్థించాం. అయినా ఏదేమైనా దాసుల ప్రార్థన ధరగా మా ప్రార్థనలు కూడా ఆలకించి దేవుడు ఈ కార్యం చేశాడు నువ్వు చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. అపోస్తలుల 12 మందిని తీసుకెళ్ళి ఊరికినే ఆయన మీరు ఇక్కడ నిలిచి ఉండండి అని చెప్పలేదు, పట్టణంలో నిలిచి ఉండండి అని చెప్పలేదు. దేవాలయంలోకి వస్తున్నట్టు నీవు, మందిరంలోకి వస్తున్నట్టు నీవు, ఇదిగో ఇలాగా ఆన్లైన్లో గ్రూప్లోకి వస్తున్నట్టు నీవు దేని కొరకు వస్తున్నావంటే దేవుని ఆశీర్వాదం అనేది నువ్వు మందిరంలో కూర్చొని దేవానాన్ని దీవించంతే దీవించే. ఎందుకో తెలుసా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీరు చదవండి. 10వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది, కలిగింది సమస్తము సేవకుని ద్వారానట మీకు ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీ పక్షమున మీరు అక్కడ కొంచెం ముందుకు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆ పైకల్లా చదివితే 7, 8, 9, 10 వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ప్రయాసపడతారట మీ కొరకు, మీరు దీవించబడాలని, మీరు వర్ధిల్లాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరు సుఖ సంతోషాలతో ఉండాలని, ఎల్లప్పుడూ మందిరం విడిచిపెట్టగా దేవుని పాదాల చెంత శరణ వేడాలని, మందిరం విడిచిపెట్టకుండా ఉండాలని దాసులు అనేక విధాలుగా హింస పొందుతారు, అనేక విధాలుగా శ్రమ పొందుతారు, అనేక విధాలుగా వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు ఆ అధ్యాయంలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అక్కడ నిలిచి ఉండమన్నాడంటే పైనుండి మీరు శక్తి పొందే వరకు పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందాలి. సంఘములో ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. వారు రక్షణ పొందారా, వారు మారు మనసు పొందారా, వారు కొత్తగా వస్తున్నారా, వారు ప్రభువుని గురించి తెలియదనడానికి ఏమీ లేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది. పరిశుద్ధ భక్తుడు పౌలు గారు అంటున్నాడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో, అలాగే యోవేలు ప్రవక్త 2వ అధ్యాయంలో, ఈ 2 అధ్యాయాలు పాత నిబంధనలో చెప్తున్నాడు, కొత్త నిబంధనలో పాత నిబంధనలో 2వ అధ్యాయంలో ఆ యోవేలు ప్రవక్త అంటున్నాడు, సర్వజనముల మీద ఆత్మను కుమ్మరిస్తాను. ఆత్మ ప్రత్యక్షత కావాలి, దేవుడి కావాలనుకున్న వాళ్ళు అందరూ కూడా ఆత్మను స్వీకరిస్తారు. వారందరూ ప్రభుతో నడుస్తారు. అలాగే అంచు దినములు యందు మనుషులు అందరి పని ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఎవరైతే దేవుని ఆత్మ కొరకు, ఎవరైతే ఆశ కలిగి, తృష్ణ కలిగి, దప్పిక కలిగి, దాహము కలిగి ఉంటారో దేవుడు వారిని ఆత్మతో నింపుతాడు.
దేవునికి స్తోత్రం. వారు ఎప్పుడైతే నింపబడ్డారో, ఒకవేళ సేవకులు అయితే వారు ప్రవచనాలు ఎత్తుతారు. ఒకవేళ కుమార్తెలు అయితే వారు ప్రవచనాలు ఎత్తుతారు. ఒకవేళ వృద్ధులైతే కలలు కంటారు. యవనస్తులైతే దర్శనాలు చూస్తారు. ఎంత గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడు తెలుసండి. అందుకే అంటాడు ఆయన, దేవుని ఆత్మ చాలా గొప్పదండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా కొంచెం ముందుకు వెళ్తే 14వ వచనం అంటాడు, ఎందరైతే దేవుని ఆత్మతో నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. అంటే ఆత్మ లేనివాడు నావాడు కాదని 8వ వచనంలో కూడా చెప్తాడు. క్రీస్తు ఆత్మ లేకపోతే ఆయన వాడి కాదట. కాబట్టి అపోస్తులందరినీ తీసుకెళ్ళి మీరు ఇక్కడే నిలిచి ఉండండి, నేను వెళ్ళటి క్షేమం కదా, వేరే ఆదరణకర్తను ఎద్దకు పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని చెప్పి ఇద్దరిద్దరుగా నిలబెట్టి వారిని ఆశీర్వదించాడట. సేవకుడు హస్తం ఉంచితే చాలండి. దైవజనుడు మీ తలపై హస్తం ఉంచి ఆరాధన అయిన తర్వాత ప్రార్థన చేస్తే ఒక ఆశీర్వాదాన్ని మీరు తీసుకొని వెళ్తారు, ఒక దీవుని మీరు తీసుకొని వెళ్తారు. దేవుని దగ్గర నుంచి సరాసరి మీ అక్కర్లు ఏమున్నాయో, మీ అవసరాల కొరకు ఏవైతే ప్రార్థించారో, మీరు దేని కొరకు చింతిస్తున్నారో, దేని కొరకు బాధపడుతున్నారో అవన్నీ ఆ క్షణంలో తొలగిపోతాయి. వాటిలన్నిటిలో దేవుడు జయమిచ్చేస్తాడు. దాసులు హస్తముంచగా అది దాసుల హస్తమని మీరు అనుకోవద్దు, యెహోవా హస్తమే. రక్షింపనేరక నా హస్తము కురచకాలేదు, విననేరక నా చెవులు మందకము కాలేదు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగిన సమయం ఉంది. పేతురు రాసిన పత్రికలో చెప్తాడు, తన బలిష్టమైన రెక్కల కింద నేను ఇచ్చేస్తాడట. యెహోవా దక్షిణహస్తం నేను ఆదుకొనుగాక అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మోషేని అంగీకరించలేదు. మోషే వెళ్ళి చెప్తాడు, ఇదిగో మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యోసేపు దేవుడు, మీ పితరుల దేవుడు అండి, ఇశ్రాయేలు దేవుడు అండి, యెహోవానని పంపాడంటే మాకు రుజువేంటంట. మోషే ఆ కుడి హస్తానికి చక్కగా ఆయన నమ్మటానికి దేవుడు మోషే కుడి హస్తాన్ని తన రొమ్మున ఆనుకున్నప్పుడు అది కుష్టి కలిగిందిగా ఉంటుంది. బయటకు తీస్తున్నప్పుడు కుష్టిదిగా కనబడుతుంది, లోనికి వెళ్ళినప్పుడు స్వస్థత పరిపూర్ణంగా ఉంటుంది. అది వారి జీవితాల్లో నమ్మటానికి ఒక రుజువు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని వాగ్దానాన్ని అనుసరించి నడవటానికి యెహోవా దక్షిణహస్తం అనగా ఈరోజు నువ్వు అనుసరించి ముందుకు సాగటానికి దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత. సేవకుడు ఆత్మ కలిగిన దైవజనుడు, దర్శనం కలిగిన దైవజనుడు, ఏర్పాటు చేయబడి ప్రతిష్ఠింప చేయబడిన దైవజనుడి చేత వారి హస్తం మీ మీద ఉన్నప్పుడు దేవుడి హస్తం మీ మీదకి వస్తుందన్నదాని అర్థం. సేవకుడే కాదు, దేవుడు కూడా హృదయం ఆమెనని పలుకుతాడు. సేవకుడు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు ఆమెన్ 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 అని పలుకుతాడు. అనగా అలాగే జరుగునుగాక, వీరికి కావలసిన ఇచ్చునుగాక, వీరి అవసరాలు తీర్చుదునుగాక, వీరి కోరికలు నెరవేర్చుదునుగాక అని దేవుడు పలుకుతుంటూ వస్తాడు. కారణం ఏంటంటే మీ విశ్వాసాన్ని బట్టి, మీరు ఆత్మ పొందుకోవాలని తపన, ఆత్మ కలిగిన వారుగా ఉండాలని తపన, క్రీస్తులో ఉండాలని తపన. క్రీస్తు ఆత్మ లేకపోతే నేను క్రీస్తు వాడిని కాదు కనుక క్రీస్తులని బ్రతకాలంటే, నిత్యత్వంలో క్రీస్తు ఉండాలంటే దేవుని ఆత్మని కలిగి ఉంటేనే కానీ ఆయన కుమారుడిగా నేను ముద్రించుకోలేను, ఆయన కుమారుడిగా పిడవబడలేను, ఆయన కుమారుడిగా కుమార్తెగా నేను అంగీకరింపబడను. కాబట్టి దేవుని ఆత్మని కలిగి ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉండాలంటే ఖచ్చితంగా దాసుల్లో ఉన్న ఆత్మ. యెషయా గ్రంథంలో 59:20 చెప్తాడు, మీ మీద ఉన్న నా ఆత్మ, మీ మీద ఉన్న నా ఆత్మ మీ పిల్లల మీద ఆయన కుమ్మరిస్తాడు. దేవుని యొక్క ఆత్మ దాసురాల మీద ఉన్న ఆత్మ సంఘ బిడ్డల మీద కూడా దేవుడు పంపిస్తాడు. దాసులు ఎంత ప్రయాసపడతారు అనుకుంటున్నారు? అయ్యా, సంఘం అంతా నీ ఆత్మతో నింపబడాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చక్కగా చెప్తాడు. దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ అపోస్తులకి యోహాను గారు అంటారు, సంఘముతో చెప్పిన సంగతులు ఆత్మ కలిగిన వాడు, చెవులు కలిగిన వాడు వినుగాక. ఆత్మ చెప్పిన సంగతులట సంఘముతో పలికిన ప్రతి మాట చెవులు కలిగిన వాడు వినుగాకట. ఆత్మే బోధిస్తుంది. ఈరోజు దాసులు కాదు, దైవజనుడు కాదు, దైవజనుడు నిలబడ్డమే. ఆ సమయం ఏమి ఇవ్వాలో, ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల నుంచి మాట్లాడతాడు. దైవజనుడు నోటి మాటను రూఢీపరుస్తాడు.
దైవజనుడు నువ్వు ఆశీర్వాదం నొందుదువుగా కంటే ఆశీర్వాదం మనకు వస్తుంది. దైవజనుడు నువ్వు దీవించబడుతున్నావు, నీకు మేలు కలుగుతుంది, దేవుడు నీకు జయమిస్తున్నాడు, నీ అవమానాలను కొట్టివేస్తున్నాడు, అపనందులన్నీ కొట్టివేస్తున్నాడు. ఎదుగో కీడికి ప్రతిగా మేలు జరిగిస్తున్నాడు, అవమానానికి ప్రతిగా రెట్టింపు కనిపిస్తున్నాడు, అపజయాలు కొండకు వెళ్తున్నాడు, నీ జీవితంలో జయాలు కలుగు చేస్తున్నాడు, నిందకి ప్రతిగా పూదండ నీకు ఇవ్వబోతున్నాడు. ఇలాంటివన్నీ సేవకుల నోటి నుంచి వచ్చేటప్పుడు సమస్త కీడులోంచి మనం బయటకు వస్తాం. కాబట్టి దేవుని ఆత్మ ప్రత్యక్షత మనకు కావాలి. దేవుడైన యేసయ్య ఎక్కడ ఆ వాగ్దానాన్ని పట్టుకొని వారికి వాగ్దానం చేసి మీరు పైనుండి శక్తి పొందే వరకు ఊరు వెలుపల పట్టణం వెలుపల నిలిచి ఉండండి అన్నాడు అని ఆయన బెతనీకి తీసుకొని వెళ్ళినప్పుడు వారిని చేతులు ఉంచి వారిని ఆశీర్వదించాడు. వారు ఆశీర్వదించుచుండగానే ఆయన ఆరోహణమయ్యే ప్రత్యేకింపబడి. ప్రియులరా, సేవకుడు లేదా దేవుడు మీ పక్షమున ఏం చేశాడన్నది మీకు అర్థం కాదు. కానీ ఒకవేళ మీరు పరిశుద్ధ గ్రంథం జాగ్రత్తగా ధ్యానం చేస్తే యేసు ప్రభువు వారు ఎంత త్యాగము చేశాడో, ఎంత మూలం చెల్లించాడో మీ కొరకు కూడా మీ సంఘ కాపరి, మీ సంఘ సేవకుడు, సంఘ సేవకురాలు అంతే ప్రయాసపడతారు. వారికి నిద్రలు ఉండవండి, వారికి కునుకు రాదండి. ఇశ్రాయేలు ప్రజలు కాపాడేవాడు కొనుక్కుని నిద్రపడని రీతిగా సంఘం ఏమైపోతుందో, సంఘం ఎక్కడ విచ్ఛిన్నం అయిపోతుందో, సంఘం ఎలా చెదిరిపోతుందో, ఎవరిలో ఏ చేదువరి మొలుస్తుందో, ఎవరి మధ్య ఏ బలురాక్ష చెట్లు మొలుస్తున్నాయో, ఎక్కడ గురుకులు విత్తబడుతున్నాయో, ఎవరెవరి మనస్తత్వాలు ఏ రీతిగా ఉన్నాయో ఆవేదనతో కృంగిపోతూ ఉంటారు. రాత్రులు పగలు తిరుగుతుంటారు. మీరు అనుకుంటారు సేవకులు ఆ పనికి వెళ్తాను, ఈ పనికి వెళ్తాను. సేవలో వాక్యం ప్రకటించడానికి వెళ్తారు, ప్రార్థించడానికి వెళ్తారు, కానీ మనసు అంతా సంఘం మీద ఉంచుతారు. 3 గంటలకు లెగిస్తాను నేను, 3 గంటలకు లెగిస్తానండి. 3 గంటలు వేస్తాను, 6:30 వరకు కూడా ప్రార్థనలో ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేసుకుంటూ వస్తాను. మా 2 సంఘాల కొరకు. అలాగే బయట చాలామంది మీకు లాంటి వారు నాతో ప్రార్థన చేయించుకునే వారి కొరకు కూడా కంటిన్యూషన్గా ప్రార్థన చేసుకుంటూ వస్తాను. సేవకుడు భారం ఎక్కడ నిద్రపోతాడండి? మళ్ళీ స్నానాలు చేసి చక్కగా ఎవరు పిలుస్తారో, ఏ పిలుపు వస్తుందో, ఏ ఫోన్ వస్తుందో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ప్రార్థన చేయాలని సిద్ధపడి కలిగి ఉంటాను. వాక్యం చదివేసుకుని దేవునికి స్తోత్రం కలుగు. నేనని కాదండి, ఆత్మ కలిగిన ప్రతి దైవజనుడు, మీ సంఘ కాపరి, మీ సంఘంలో ఉన్నటువంటి సేవకురాలు ఇదే పని చేస్తారు. ఇదే ప్రతి సేవకుడు చేసే పని. సదానందం గారు చేసే పని కూడా ఇదే. చిన్న సంఘమే, 10 మందే. ఆ 10 మందిని 1000 మందిని చేయటానికి వారు అహోరాత్రులు దేవుని సన్నిధిలో ధూప నైవేద్యములు చెల్లిస్తారు. ఈ ధూప నైవేద్యములు చెల్లించాలంటే ఖచ్చితంగా ఆత్మ ప్రత్యక్షత కలిగి ఉండాలి. బలహీతులు రాకుండా బలహీతులు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు రోమా 8:26 చెప్తాడు. ఉచ్చరింప సఖ్యం కాని మొలుగులతో దేవుడే తానే మీ పక్షమును ఉండి మీ బలహీనతలు చూసి మీకు సహాయం చేస్తాడు. నీకు ప్రార్థన చేయలేవు, కానీ పరిశుద్ధాత్మ సహాయం ఉంటే, దేవుని ఆత్మ సహాయం నీకుంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఆగదండి ప్రార్థన. దేవుని ఆత్మ సహాయం నువ్వు కలిగి ఉంటే నీ ప్రార్థన ఆగదో, అది సాగిపోతూ ఉంటావు. ఎందుకంటే చేసేది నువ్వు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. మత్తయి సువార్త 18లో 16, 17, 18, 19 వచనాలు మీరు చదవండి. చక్కటి మాట్లాడడం. ఇద్దరు ఏకేవించి ప్రార్థన చేస్తావు. నువ్వు ఒక్కడే ప్రార్థన చేస్తావు, మరి ఇంకొక వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఏకేవించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. మరి కింద అంటాడు 19వ వచనంలో, 2-3 ఏకేవించి ప్రార్థన చేస్తే వారి మధ్యలోనే ఉన్నాడు. 2-3గా నువ్వు ఉంటే 4వ వ్యక్తిగా వస్తాడు. శద్రకు, మెషకు, అబేద్నెగోలు ఎలాగైతే 3గా ఉన్నారో వారి మధ్య 4వ వ్యక్తిగా అగ్నిగుండంలో తిరుగుతుండ్రు. ఇంకో 4వ వ్యక్తి ఎవరు? దేవతల స్వరూపము కలిగిన వారుగా ఉన్నారన్నారు. 2-3 మధ్య 4వ వ్యక్తిగా వస్తాడు. ఒక్కడవే నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ఒక్కడవ కాదు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ప్రార్థిస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం మీరు చదవండి. హన్నా ఏలి దైవజనుడు అంటాడు. ఏలియా కాదు, ఏలి దైవజనుడు అంటాడు. మత్తురాలవై నీవు ఉన్నావన్నప్పుడు, నా ఏలిన వాడా, నేను నా తండ్రి అయిన దేవుని ఆత్మ కలిగి ఉన్నాను, నేను మత్తురాలు కాదు, నేను మద్యం సేవించలేదు. 40 సంవత్సరాలండి బిడ్డల కోసం. 1 గంట కష్టపడరు నీ కుటుంబం కొరకు. నీ భర్త, నీ పిల్లలు నీతో వచ్చి మోకరించాలని
వారి కొరకు ఒక 3 గంటలు లెగిసి 1 గంట ప్రార్థించడానికి ఇష్టపడం. ఉదయాన్నే వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి పంపించడానికి ఇష్టపడం. వాళ్ళు రాగానే 1 గంట సేపు కుటుంబ ఆరాధనలో కూర్చోబెట్టడానికి ఇష్టపడం. మనమే చెయ్యం. మొదట మనం మోకరిస్తే మన పక్కన బిడ్డలు వస్తారు, లేదా భర్త వస్తారు, ఎవరొకరు వచ్చి కూర్చుంటారు. మొదట సాపేసి ప్రార్థన ప్రారంభిస్తే అది మనం చెయ్యం. కుటుంబ ఆరాధన ఉండదు. అసమాధానం, కలవరం, గలిబిలి, శోధన, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ మన కుటుంబంలో రావడానికి కారణం ఏంటంటే మన ఇంట్లో కుటుంబ ఆరాధన ఉండదు. మనం మోకరించి ప్రార్థన చేయి. రోజు రాత్రి పగలు ప్రార్థన చేసి 1 గంట అరగంట కుటుంబం కొరకు అంగలార్చు. కుటుంబాన్ని దేవునికి అప్పగించాం. మన ఆరోగ్యాల విషయంలో దేవుని సన్నిధిలో అడగం. ఎంతసేపు లెగిసామా, తిన్నామా, పనికి వెళ్ళామా. ఈ అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఇదన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యం కలిగి ఉంటే దేవునితో సావాసం నీకు ఉంటుంది. దేవునితో సావాసం నీకుంటే నీ పనిపాట్లలో అవి చాలా సులువుగా తేలిగ్గా ఉంటాయి. నీ పనులన్నీ అది భారంగా ఉండదట. దేవుని వాక్యం చెప్తుంది. నీ చేతి పనులన్నింటినీ దీవించే దేవుడు ఉన్నాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. 2 గంటల 45 నిమిషాల దినానికి నువ్వు ఇవ్వాల్సి వస్తే కనీసం గంట సేపు దేవుని సన్నిధిలో గడపడానికి నీ భర్త ఏమై వస్తున్నాడో తెలియదు, నీ పిల్లలు ఎలాగ వస్తున్నారో తెలియదు. వాళ్ళ ఇంటికి వచ్చే వరకు నీకు బెంగ భయము లేదు. ఇవన్నీ భయపడకుండా నువ్వు దేవునికి అప్పగించు. అటు నీ సంఘ కాపరి, నీ సేవకురాలు ప్రార్థన చేస్తున్నారు. ఇటు మీరు మీ కుటుంబం కూడా ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు మీ జీవితాలు ఆత్మను కుమ్మరించి, దేవుని శక్తిని అనుగ్రహించి, దేవుని ప్రత్యక్షత, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మహా అద్భుతాలు చేస్తాడు. ఉన్నతమైన కార్యాలు జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, దేవుని విడిచిపెట్టవద్దు. దేవుని మీరు విడిచిపెట్టడం కాదు, ఆయన విడిచిపెట్టకుండా మీరు కాపాడుకోండి. దేవుడు పెడచో పెట్టుకోకుండా ఆయన ప్రార్థన ఆలకించే వరకు మీ ప్రార్థనకు చెవియగమని అడగండి. ఆయన చెవులు మూసుకోకుండా చూసుకోండి. మీ ప్రార్థన చెవులు మూసుకుంటే ఇంకేం లేదు. అయ్యా దయచేసి మా ప్రార్థన మీరు ఏమాత్రం ఎక్కడ కూడా విడిచిపెట్టొద్దయ్యా. అయ్యా మమ్మల్ని నీ కృప చేత మమ్మల్ని కనికరించి